కింద ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఈరోజు డిఫెన్స్ యాక్టివిటీ కోసం కూడా 1,14,976 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రకంగా నేను మరి మిగతా విషయాలు ఇంకా చాలా డీటెయిల్గా నా దగ్గరకు ఉంది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ బాటలోనే ఏదైతే కుర్చీ కంటే తన అహంకారమే ముఖ్యము అనే విధంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే మరి ఏ రకంగానైతే రాజకీయాలు ముఖ్యమైన విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం. కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహరించారో ఈనాటి ముఖ్యమంత్రి కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తన తప్పిదాలు, తన వైఫల్యాలు, తమ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా చేయలేని చేతగానితనంతో ఈరోజు తన వైఫల్యాలను, తమ బాధ్యతలను కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నము ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఏ రకంగా ఉందో ఈరోజు అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మనం చేస్తూ ఉన్నాను. నేను చాలాసార్లు ఢిల్లీకి వచ్చాను, కలిశానన్నాడు. చాలాసార్లు వచ్చారు. కేంద్రాన్ని కలవడం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబాన్ని కలవడం కోసం ఎక్కువసార్లు వచ్చాడు. కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం కంటే ఎక్కువ ఈరోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి మరి అందించడం కోసం చాలాసార్లు వచ్చాడనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు రైతుల కోసం ప్రతి ఎకరానికి ఎకరం ఉన్నటువంటి ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే 10,000 ఇంటూ 18,000, ఒక ఎకరం ఉంటే 18,000 చొప్పున ఈరోజు 60 లక్షల మంది తెలంగాణ రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి నేరుగా సబ్సిడీలు అందిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు రైతులు ఉత్పత్తి చేసినటువంటి రైతు ఉత్పత్తుల కోసం 20 లక్షల మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి పథకాల లాభం తెలంగాణ ప్రజలకు దక్కడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు 5 కేజీల బియ్యం పొందుతున్నటువంటి పేదలు తెలంగాణ ప్రజలు కాదా? 1,10,000 కోట్లతో నిర్మాణం చేసినటువంటి సుమారు 32 జిల్లాలకు అనుసంధానం చేసినటువంటి జాతీయ రహదారులు తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవడం లేదా? ఈరోజు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి నేరుగా నిధులు అది తెలంగాణ గ్రామ ప్రజలు కాదా? ఆ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు ఏదైతే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది తెలంగాణ ప్రజలు కాదా? ఈరోజు అనేక రకాల కేంద్ర వైద్య శాఖ తరఫున, మినిస్ట్రీ తరఫున అందిస్తున్నటువంటి సహకారంలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు కాదా? ఈరోజు ఖచ్చితంగా ఈరోజు అనేక రకాలుగా మేము వికసిత్ భారత్ పేరుతోటే నిన్నటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మేము మీలాగా మాటలొకటి కోటలొకటి కాదు. 100 రోజుల్లో మాకు ఓట్లేస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మేము రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం చేసినటువంటి ఉత్తరాలు ఇంటింటికి పంపిణీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ హామీలు అమలు చేయకుండా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, మీరు రాజీనామా చేయాలి. నేను హామీ ఇచ్చి వెనుకడుగు వేయలే. రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హామీ ఇచ్చి నేను వెనుకడుగు వేయలేదు. మీరు హామీ ఇచ్చి 100 రోజులు అమలు చేయనందుకు 100 రోజులప్పుడే మీరు రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు చెప్తారండి. నేను బానిసనట. నేను ఎక్కడ ఎవరికి బానిసని కాదు. నేను ఎవరికి బానిసని కాదు. నేను మరి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఆయన అనేక రకాలుగా ప్రజలకు హామీ ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ఆయన మరి ఈరోజు నా మీద లేనిపోరు ఆరోపణలు చేయడము చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామంటారు. ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారు? మీరు బహిష్కరించినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు మేలు జరుగుతాయా? గతంలో కేసీఆర్ బహిష్కరించాడు.
మరి ఆయన పరిస్థితి ఏందో ఈరోజు తెలుసుకోవచ్చు. మీరు బహిష్కరిస్తే కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా మిమ్మల్ని బహిష్కరించేటువంటి సమయం ఎంతో దూరంలో లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కూడా కలిసి రావాలి, కలిసి ఢిల్లీలో దీక్ష చేస్తాం, చచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుడో అని మరి పిలుపునివ్వడం జరిగింది. మరి అది ఇద్దరు కలిసి ఏం చేస్తారో నిర్ణయించుకోవాల్సిందిగా నేను వారిద్దరికి మనవి చేస్తాను. అంతేకాకుండా రీబడ్జెట్ ప్రవేశపెట్టాలట. తెలంగాణ అసెంబ్లీ మరి ఈ రకంగా తీర్మానం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరము. మరి ఈ రకంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, తన అసమర్థత నుంచి దారి మళ్లించుకునే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి అనేక రకాలుగా మూసీ ప్రక్షాళన కోసం, ఎవరైనా మూసీ ప్రక్షాళన కోసము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పిందా? అది మీ రాష్ట్ర ప్రభుత్వ పథకం. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన చేస్తే చాలా గొప్ప విషయం, చేయండి, లాభం జరుగుతుంది హైదరాబాద్ నగరానికి. కానీ అది రాష్ట్ర ప్రభుత్వ పథకం. ఈరోజు అంటాడు పాలమూరు ఎత్తిపోతల పథకం. మీరు పోలవరాన్ని పెట్టారు కదా, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు జాతీయ ప్రాజెక్టు చేయలేదని అడుగుతున్నాడు. మరి అప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. బైఫర్కేషన్ యాక్ట్లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం పెట్టినప్పుడు ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతల పథకము మరి లేకపోతే కాళేశ్వరం చెవెళ్ళ పథకం ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఆ రోజు మీకు మనసులు రాలేదా, చెయ్యి రాలేదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఆ రోజు మీరు పెట్టలేదు, ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మరి ఏ రకంగా జాతీయ ప్రాజెక్టు చేయగలుగుతామో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చాలా విషయాలు, కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో కావచ్చు, ఆయన వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అన్నీ పూర్తి అయిపోయినాయి, కనీసం ఆయనకు తెలియదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, అధికారంలోకి వచ్చిన తర్వాతనన్నా తెలుసుకుంటే ఏవేవి పూర్తి అయినాయి, ఏ మేరకు వచ్చినాయి, ఎక్కడ లొసుగులు ఉన్నాయి. ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా 150 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఈ యొక్క యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అయినప్పటికీ మేము ఈ సంవత్సరమే తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ప్రారంభించి తరగతి గదులు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం అనే విషయాన్ని నేను స్వయంగా తెలంగాణ మంత్రితో కలిసి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ను కూడా ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.